ఓం నలచెంపులో మనము నిన్న ఎక్కడి దాకా చూసాము అంటే ఈ శాండిల్య వంశం మహర్షి యొక్క వంశం గురించి చెబుతున్నారు. అందులో ఉండే బ్రాహ్మణుల లక్షణాల గురించి చెప్పారు. అక్కడి దాకా చూసాం. ఇక కిం బహునా కిం బహునా జానంతి గుణాన్ వక్తుం తద్విధా ఏవ తాదృశం వేత్తి విశ్వంభరాభారం గిరీణాం గరిమాశ్రయం. తద్విధా ఏవ తాదృశం గుణాన్ వక్తుం జానంతి. తద్విధా ఏవ తాదృశాం గుణాన్ వక్తుం జానంతి. హి గిరిణా గరిమాశ్రయం భారం విశ్వంభర వేత్తి. కిం బహునా, అంతకన్నా ఇంకా ఏముంది? అంతకన్నా ఇంకా చెప్పేందుకు ఏముంది? అంతకన్నా ఎక్కువేముంది? మించేముంది? ఇవన్నీ చెప్పుకోవటానికి. ఈ విధంగా పైన ఉదాహరించిన గుణాలు కలిగిన పురుషులను వర్ణించుట అటువంటి కవులకే తెలియును. ఎందుకంటే విశ్వంభరకే, విశ్వమును ధరించిన భూమికే పర్వతముల యొక్క భారం తెలుస్తుంది కదా అని ఇక్కడ తాత్పర్యం. అలాంటి వాళ్ళే జానంతి గుణాన్ వక్తుం తద్విధ, అలాంటి వాళ్ళే ఏవ తాదృశాం, అలాంటి వాళ్ళని వర్ణించడానికి, అలాంటి గుణగణాలు తెలిసిన వాళ్ళకి, ఆ గుణాలు ఉన్నవాళ్ళు మాత్రమే వర్ణించగలుగుతారు. ఎందుకు? కొండల యొక్క బరువు భూమికి మాత్రమే తెలుస్తుంది కాబట్టి అని చెప్పారు. ఇందులో విశేషం ఏముంది అసలు అంటే తద్విధా ఏవ తాదృశా అంటే ఈ శాండిల్య వంశములో ఉన్నటువంటి పుట్టినటువంటి విప్రుల యొక్క తో విప్రులతో సమానమైనటువంటి వాళ్ళు అలాంటి అంటే అలాంటి విధానంలో సకల గుణగణములతో మండితులైనటువంటి వారు, గుణాలు కలిగినటువంటి వాళ్ళు అనమాట. అంటే దయా దాక్షిణ్యము ఇత్యాది గుణాలు ఉంటాయి కదా, సద్గుణాలన్నీ అవన్నీ మా చెప్పడానికి విదంతి తెలిసి ఉంటుంది. ఎందుకుట? ఎందుకంటే కొండల యొక్క గిరీణం అంటే కొండల యొక్క గరిమాశ్రయం, దాని యొక్క బరువు ఇత్యాది అన్ని భారం అంతా కూడా పృథివీ పృథివీ ఏవ వేత్తి, పృథివీ ఒక్కదానికే, భూమికి మాత్రమే అవి తెలుసుంటాయి. ఇందులో పెద్ద విశేషం ఏముందంటే ఏమీ కనపడదు మనకి. కానీ తద్విధా, ఆ ప్రకారంగా అనే అర్థం. అంటే శాండిల్య వంశంలో పుట్టినటువంటి బ్రాహ్మణుల లాగా అని. తేషాం విధా ఇవ విధా, అలాంటి వాళ్ళు, ఆ విధంగా ఉండేటటువంటి వాళ్ళు అని తద్విధ అన్నారు. గరిమాశ్రయం, దాని యొక్క గురుత్వము, గరిమాశ్రయం అంటే గురుత్వం అంటే బరువు, దాని యొక్క బరువుని గురించి తెలుసుకోవటము.
పృథివికి మాత్రమే తెలుస్తుంది. అంటే ఇక్కడ ఏం చెబుతున్నాడు ఈయన విశేషం అంటే ప్రత్యేకంగా ఇందులో మనకి ఏం కనపడలేదు. ప్రతి వస్తు ఉపమా అలంకారం అంటే ఐటమ్ బై ఐటమ్ ఉపమానం చెప్పినట్లయితే ప్రతి వస్తు ఉపమా అంటారు. తేషాం వంశే విశద యశ విశద యశసాం శ్రీధరస్యాత్మజో అభూత్ దేవాదిత్య స్వమితి వికసద్వేద విద్యా వివేక उत्को उत्कल उत्कल्लोलां दिशि दिशि जनाः कीर्तिपीयूष सिन्धुं यस्याद्यापि श्रवणपुटकैः कुण्डिताक्षाः पिबन्ति। तेषां వంశే ఇప్పుడు ఎవరి గురించి చెబుతున్నాడు? ఆ వంశంలో పుట్టినటువంటి దేవాదిత్యుడి గురించి చెబుతున్నాడు. విశద యశసాం తేషాం వంశే ఆత్మజః దేవాదిత్యః స్వమితి వికసద్దే వికసద్దేవ విద్యా వివేకః అభూత్ యస్య దిశి దిశి ఉత్కల్లోలాం కీర్తి పీయూష సింధుం అద్యాపి జనాః కూణితాక్షాః శ్రవణ పుటకైః పిబంతి. అది విషయం. చాలా స్వచ్ఛమైనటువంటి నిర్మలమైనటువంటి యశస్సు కలిగినటువంటి ఆ బ్రాహ్మణుల యొక్క వంశములో శ్రీధరుడి యొక్క పుత్రుడు. అంటే ఇప్పుడు ఏమైంది? కవి గారి తాతగారి పేరు శ్రీధరుడు అని చెప్పాడు మనకి. శ్రీధరుడి యొక్క పుత్రుడు దేవాదిత్య అని ఆయన, నేమాదిత్యుడు అని చెప్పి కూడా మనకు కనపడుతుంది. తన బుద్ధితో ప్రకాశమానమైనటువంటి వేద విద్యకు, అంటే వేద విద్యని క్షుణ్ణముగా అధ్యయనము చేసినవాడు. ఆయన ప్రతిభ ప్రతి దిక్కులో దిశి దిశి ప్రతి దిక్కుల యందు కూడా ఆయన ఉత్కల్లోలం. ఉత్కల్లోలం అంటే సముద్రంలో గనక అలలు పైకి బాగా ఎత్తుగా ఎగిసిపడే అలలు ఉంటాయి అవన్నమాట. ఉత్తరంగితము అంటాం. కీర్తి రూపమైనటువంటి అమృతము, ఆ అమృతం అయినటువంటి ఆ నదిలోని ఆ అమృత జలాన్ని, అంత ఎత్తెత్తు ఎగిరి పడుతున్నటువంటి అమృత జలాన్ని, సుధా జలాన్ని ప్రజలు ఈ రోజుకి కూడా, ఏమండి, ఈ రోజుకి కూడా వాళ్ళు ఏం చేస్తున్నారట? ఆ కీర్తి నుంచి ఎగిసిపడుతున్న అమృతం నుంచి దిక్కులు వాళ్ళు కళ్ళు అరనిమీలత నేత్రాలతో, ఆనందంతో అరనిమీలత నేత్రాలు వస్తాయండి. చెవుల నుండి బోల్డ్ గా తాగుతున్నారు. ఎందుకు? వేదం శ్రవణ భగవత్ శుభ గనక చెవుల నుండి బాగా తాగుతున్నారు అని ఇక్కడ దీని వివరం చెప్పారు. చూద్దాం. విషద యశసాం అంటే నిర్మలమైనటువంటి కీర్తి. తేషాం అంటే ఆ శాండిల్య గోత్రంలో ఉత్పన్నమైనటువంటి బ్రాహ్మణులలో, ఆ వంశములో, వంశే కులే కులమునందు, శ్రీధరస్య శ్రీధరుడు అనే పేరు కలిగిన విప్రుడు, ఒక బ్రాహ్మడి యొక్క ఆత్మజ, అంటే ఆత్మజ అంటే పుత్రుడు అండి. పుత్రుడు దేవాదిత్య, దేవాదిత్యుడు అనే పేరు కలిగినటువంటి ఒక విద్వాంసుడు. స్వమతి వివే స్వమతి విక స్వమతి వికసత్
వేద విద్యా వివేక. తన యొక్క స్వంత బుద్ధి చేత దానితో వికసించినటువంటి అంటే ప్రస్ఫుటమైనటువంటి వేద విద్యతో, అంటే శృతి యొక్క జ్ఞానము చేత, దాని యొక్క వివేకము చేత, అందులో ఏంటి సదసత్ వస్తు జ్ఞానము కలిగినటువంటి, ఏది మంచి ఏది చెడు అని, సత్ అసత్ అంటే నిత్య పదార్థం ఏది అనిత్య పదార్థం ఏది అనే వివరము తెలిసినటువంటి ఒక ఆయన, తాదృశ అలాంటి వాడు, అభూత్ పుట్టాడు, జాత అస్తి, ఇవన్నీ చెప్పుకోవచ్చు మనం అక్కడ. ఎవరు అంటే ఈ దేవాదిత్యుడు యొక్క దిశి దిశి అంటే ప్రతి దిక్కుల యందు కూడా ఉత్కల్లోల, బాగా ఎగిసి ఎగిసి పడుతున్న తరంగాల వంటి ఉత్కల్లోల కీర్తి, కీర్తి పీయూష సింధుం, యశస్సు అనేటటువంటి అమృత నదిలో అద్యాపి ఈ రోజు కూడా, అద్యాపి ఈ రోజు కూడా జనాహ ప్రజలు, మా సాధారణ ప్రజలు కూంఠి కూణితాక్షాహ, కూణితాక్షాహ అంటే కనుక ఆనందముతో అలా అరమోడ్పు కన్నులతో అంటామే అది. కొంచెము కళ్ళు మూసుకుని మూసుకోకుండా ఉండేటటువంటి స్థితి. శ్రవణ పుటకై అంటే చెవుల కర్ణరంధ్రం అంటామే, ఈ కర్ణరంధ్రం ద్వారా పిబంతి ఆస్వాదిస్తున్నారు ఈ రోజు కూడా అని దీనికి మనం తాత్పర్యం చెబుతాం. ఇక దేవదత్త యొక్క పుత్రుడు గురించి చెబుతున్నాడు. ఇంకా దేవాదిత్యుని కుమారుడు త్రివిక్రముడు. తస్యైరాత్మగణైరయేణ, తస్తైరాత్మగుణైర్యేణ త్రిలోక్యాస్తిలక, త్రిలోకాస్ త్రిలోక త్రిలోక్యాస్తిలకాయితాం, తస్మాదస్మి సుతో జాతో జాడ్యపాత్రం త్రివిక్రమ. ఏన తైః తైః ఆత్మగుణైః త్రిలో త్రిలోక్యాః త్రిలోకాయితం, తస్మాత్ జాడ్య జాడ్యపా జాడ్యపాత్రం త్రివిక్రమః సూతః జాతః అస్మి. ఇక్కడ మనం పట్టుకోవాల్సింది ఏమిటి ఈ శ్లోకంలో అంటే అస్మి అనే పదం. తస్మాత్ తస్మాదస్మి, అస్మి అంటే ఎవరి గురించి చెప్పుకుంటాడు? తన గురించి చెప్పుకుంటాడు. అంటే ఇక్కడ ఈ పుట్టిన ఈ త్రివిక్రముడు అని ఎవడంటే ఈ రచయిత. ఏమండి అంటే ఎవరైతే తన యొక్క ఆయా గుణగణములు ఏవైతే ఉన్నాయో ఆయా గుణగణముల చేత మూడు లోకాలలోనూ కూడాను తిలక సదృశముగా ఉన్నాడు, అలాంటి వాడికి మూర్ఖుడైనటువంటి మందబుద్ధి కలిగినటువంటి త్రివిక్రముడు అనేటువంటి ఒక పుత్రుడు కలిగాడు. ఆ పుత్రుడు ఎవరంటే వీడే, రచయితే. త్రిలోక్యాహ అంటే మూడు లోకాలకి, త్రయాణం లోకాన సమాహార త్రిలోకి అని ద్విగు సమాసం చెప్తారనమాట. మనం చదువుకోవాలి రేపు. ఏమండి తిలకాయితం అంటే తిలకముతో అంటే చాలా విశిష్టమైనటువంటి అని అర్థం.
అయిన తర్వాత ఇక్కడ ఏం చెబుతున్నాడు ఇంతకీ అంటే ఈ ఈయన అంటే దేవాదిత్యుడి చేత తైహి అంటే ఏవేవైతే బాగా ప్రసిద్ధము చెందినటువంటి ఆత్మగుణై తన యొక్క నిజమైన స్వగుణములైతే ఉన్నాయో అవి త్రిలోక్యాహ మూడు భువనాలలో కూడాను తిలక స్థానముగా తిలకము ధరించినంత అందముగా తస్మాత్ ఆ దేవాదిత్యుడి నుండి జాడ్యపాత్రం అంటే మందబుద్ధి అయినటువంటి త్రివిక్రమ అంటే త్రివిక్రముడు అనే పేరు కలిగిన వాడు సుత పుత్రుడు జాత ఉత్పన్నమయ్యాడు అస్మి అంచేది వచ్చేది త్రివిక్రముడికి అని మనకి పాయింటర్ ఇక్కడ చూపించారనమాట. ఆయన మందబుద్ధిని అని తాను స్వయంగా చెప్పుకుంటాడండి. చెప్పుకుని సోహం హంసాయితుం సోహం హంసాయితుం మోహాద్బతః పంగుర్యథేచ్ఛతి తద్వద్విదిచ్ఛామి కవి హృందారకాయితుం. అదిటండి వీరి కోరిక. సహ అహం మందధీః యథా పంగుః బకః హంసాయితుం ఇచ్చతి తద్వత్ కవి బృందారకాయితుం ఇచ్చామి. అదండి. జాడ్యత్వముతో ప్రసిద్ధుడైనటువంటి నేను సహా అహం మందధీహి మందబుద్ధి గలవాడినైనటువంటి నేను ఇవి ఏమనుకుంటున్నట యథా పంగుహు బకహ. పంగు అంటే కుంటిది అంటే ఏమిటి నడవటానికే శక్తి లేనటువంటిది నడకకే అసమర్థురాలైనటువంటి బకహ కొంగ. ఇదేం చేస్తుంట హంసాయుతం. హంసాయుతం అంటే తాను ఆ కుంటికాలుతో ఉన్నటువంటి ఈ కొంగ హంసలాగా నడవాలి అని ఆశపడుతుందిట. ఎందుకంటే హంస యొక్క నడకకి చాలా విశిష్టంగా ఉంటుందని చెప్పి పోలిక చెబుతారు కదా. ఈ హంస నడకలాగా నడవాలని కోరిక కలుగుతుంది. ఇగో అలాగా తద్వత్ అలాగే కవి బృందారకాయితం కవులలో శ్రేష్ఠుడైనటువంటి బృందారకుడు అంటే శ్రేష్ఠుడు అని. కవి బృందారక ఇవ అంటే కవి శ్రేష్ఠుడిలాగా ఆచరితం అంటే కవిత్వం రాద్దామని అనుకుని ఇచ్చామి. ఇచ్చామంటే నాకు వాంఛ కలుగుతుందయ్యా కోరిక కలుగుతుందయ్యా అని. మందధి జడబుద్ధి కలిగినటువంటి వాడు ఏమండి కవి బృందారకాయితం అంటే ఒక శ్రేష్టమైన కవితో సమానముగా ఆచరించటానికి అంటే కవులలో బృందారక అంటే ఈ కవి బృందము యొక్క వారి వలె అన్నాడు కదా వారి వలె చరించటానికి ఇందులో మనకి చాలా స్ట్రైట్ గా ఉపమాలంకారం కనిపిడిపోతుందండి. తర్వాత సభంగ శ్లేషమయమైనటువంటి కావ్యము రాయాలి అంటే అందులో ఉండే కఠినత్వాన్ని గురించి చెబుతున్నాడు. సభంగ శ్లేషతో
కావ్యం రాయాలంటే వచ్చేటటువంటి కష్టాన్ని చెబుతున్నాడు. భంగశ్లేషక ధాబంధం దుష్కరం కుర్వతామయా దుర్గస్తరి దుర్గస్తరీతుమార్థపుతో బాహుభ్యామంబ సాంపతి. బంధశ్లేషతో, బంధ శ్లేషాత్మకంగా. బంధ శ్లేషాత్మకంగా అంటే దుష్కరం, దుష్కరం భంగ శ్లేష కథా ప్రబంధం కుర్వతా మయా దుర్గః అంబసాంపతి బహుభ్యాం తరీతుం ఆరబ్ధః. అది అన్వయం చేసుకున్నట్లయితే దుష్కరం అంటే చాలా కఠినమైనటువంటి, భంగశ్లేష కథాబంధం, భంగశ్లేషలతో కూడినటువంటి, అంటే సభంగ శ్లేషలతో. అభంగ శ్లేషలు ఎలాగో వస్తాయి, సభంగ శ్లేషల్ని సాధించడమే కష్టమైందనమాట. ఎందుకంటే పదం విడవాలి అక్కడ. విపల్లవాహ విపల్లవాహ అని విడగొట్టడం కష్టం కదా. అట్లా మనం ఇంట్రడక్షన్ లో చూసాం ఈ పదాన్ని. అట్లా భంగశ్లేషతో అంటే సభంగ శ్లేషలతో కథని బంధించడం, అంటే కథని నిర్మించడం అనేది, కథ రచన అన్నది ఏదైతే ఉందో, కుర్వత దుర్గం దుర్గమ అంటే దాన్ని రాయటం అన్నది అంత ఈజీ కాదు, చాలా కష్టతరమైనది. అంబసాంపతి, అంబసాంపతి అంటే ఉమ్, ఉమ్, నువ్వు ఇక్కడికి రా చెప్తా. అంబసాంపతి అంటే సముద్రుడు, నదుల యొక్క భర్త. అన్ని సాగరంలో కలిసి కాబట్టి నది సాగరాన్ని నదుల యొక్క భర్తగా చెప్పడం అనేది కవి సమయము అంటారు దాన్ని. అట్లాగే సముద్రాన్ని ఈయన దాటటానికి, ఎట్లా ఈత కొట్టడానికి, ఎట్లా చేతులతోటి. సముద్రం అంతా దాటాలి, అవతల ఒడ్డుకు వెళ్ళాలి, ఎట్లా చేతులతో ఈదుకుంటూ. ఇది సులభమైన విషయమేనా అంటే కాదండి అంటాం. ఇగో అలాంటి ప్రయత్నాన్ని నేను చేస్తున్నానయ్యా ఇక్కడ అని, భంగశ్లేషతో రాయటం కష్టము అని చెబుతూ, అది సముద్రాన్ని చేతులతో దాటవంతటువంటిది అని అది కూడా చెబుతూ, ఆ ప్రయత్నాన్ని నేను చేస్తున్నాను అని చెప్పి చెబుతున్నాడు. ఉత్ఫుల్ల 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 గల్లైరాలాపాహ उत्फुल्लगल्लैरालापाः क्रियन्ते दुर्मुखैः सुखं जानाति हि पुनः सम्यक् कविरेव कवेः श्रमम्. दुर्मुखैः दुर्मुखैः उत्फुल्लगल्लैः सुखं आलापाः क्रियन्ते पुनः हि कवेः श्रमं कविः एव सम्यक् जानाति. అంతే. విద్వాంసులు సరసులైనటువంటి వారు, వారికి మాత్రమే ఇది అంటే
పెద్ద పెద్ద గొంతులతో దుష్టులైనటువంటి వారు చాలా తేలిగ్గా వాగుతూ ఉంటారు. ప్రలాపాలు వాగుతూ ఉంటారని. ఎందుకంటే కవి అయిన వాడికి మాత్రమే అందులో కవి పడ్డ కష్టాన్ని తెలుసుకునేటటువంటి, వాడు పడ్డ శ్రమని అర్థం చేసుకోవడం కుదురుతుంది. మిగతా వాళ్ళకి కుదరదు అని ఇక్కడ ఈ విషయాన్ని చెబుతున్నాడు. అంటే ఏంటి? దుర్ముఖై, అంటే చెడ్డ నోరు గలవాళ్ళు, అంటే దుష్టులు దుర్జనులు అని మనం అర్థం చెప్పుకోవాలి. ఉత్ఫుల్ల గల్లై, ఉత్ఫుల్లమని బాగా తెరుచుకున్నటువంటి, విస్తరించినటువంటి, గల్లాహ అంటే కంఠము అన్నమాట. అంటే వీళ్ళ కూడా గొంతులు పెద్దగా పెట్టి అరుస్తున్నారు అని. అలాంటి వాళ్ళ యొక్క నమస్తే అమ్మ. సుఖం ఆలాపాహ, అంటే ఏమాత్రం శ్రమ పడకుండా అనాయాసంగా, ఆలాపాహ నిందలు చేస్తూ ఉంటారు. అందులో పడండి. నిందలు చేస్తూ ఉంటారు, నిందాత్మకమైనటువంటి ఆలాపనలు ఆలోచనలు ఇవన్నీ చేస్తూ ఉంటారు. క్రియ అంతే, చేస్తూ ఉంటారు. కానీ పునః, కానీ హి అంటే నిశ్చయంగా, కవిహి ఏవా, కావ్యాన్ని ఒకడు రాసినటువంటి వాడు, ఒక కవి ఎవరైతే ఉన్నాడో వాడికి మాత్రమే కవేహ శ్రమం, కావ్య నిర్మాణంలో ఉండేటటువంటి శ్రమ ప్రయాస ఏదైతే ఉందో, సమ్యక్ అంటే ఉన్నది ఉన్నట్లుగా, జానాతి అంటే తెలుసుకుంటాడు అని. దుష్టుముఖుడు అంటే ఏమిటంటే అర్థం అంటే నిందలు పలికేవాడు అని. ఉమ్. ఈ ముఖం అంటే ఎప్పుడు నిందా వాక్యాలు పలికేవాళ్ళు అని, దుర్ముఖైహి అంటే. ఇదైన తర్వాత, అంటే వీళ్ళు ఎంతసేపు గొంతు చించుకుని అరుస్తారంటే చూసారా, మన తెలుగులో ఓ ప్రయోగం ఉంది, గొంతు చించుకుని. ఇగో అది ఈ ఉత్ఫుల్ల గల్లైహి అనే దానికి చక్కటి తెలుగులో చెప్పాలంటే గొంతు చించుకుని అరుస్తారు. తర్వాత సంగతాం, సంగతాసురసార్థేన రమ్యా మే రుచిరాశ్రయా, నందనోద్యానమాలేవ స్వస్థైరాలోక్యతాం కథా సురసార్థేన సంగత రమ్య రుచిరాశ్రయ మే కథా నందనోద్యానమాలా ఇవ స్వస్థై ఆలోక్యతాం. సంగతాసురసార్థేన రమ్యా మే రుచిరాశ్రయా, నందనోద్యానమాలేన స్వస్థైరాలోక్యతాం కథా. సురసార్థేన సంగత రమ్య రుచిరాశ్రయ మే కథ నందనోద్యానమాలా ఇవ స్వస్థై ఆలోక్యత అని దాన్ని అన్వయం చెప్పుకుంటే, సురసార్థేన
సురసం అంటే ఆనందకరం, శోభగా అని. శోభ చేత శోభనమైనటువంటి అర్థముతో రసః శృంగారాది రసాలు, తేన యుక్త అని అర్థం అన్నమాట. అంటే శృంగారాది రసములతో కూడి ఉన్నటువంటి అని. అంటే చక్కటి శృంగారాది రసములతో కూడి ఉన్నటువంటి అర్థము కలిగినటువంటి, అంటే సురసార్థేన. ఇక్కడ రెండు పక్షాల్ని మనకి చూపిస్తున్నాడు. సంగత, యుక్త. సంగత అంటే కూడి ఉన్నటువంటి, రమ్య రమణీయమైనటువంటి, రుచిరాశ్రయ రుచిరమునకు ఆశ్రయమే. రుచిరము అంటే మనోహరమైన అని, మనోహరత్వానికి ఆశ్రయమైనటువంటి. తర్వాత అంటే ఏమిటనమాట, నలోపాఖ్యానం అనేటటువంటి యొక్క కథకి, ఆ చక్కటి కథకి ఆశ్రయమైనటువంటి, ఆధారమైనటువంటి తాదృశీ. ఏమండి, అంటే ఏమిటి, నా యొక్క నా యొక్క నందనోద్యానమాల ఇవ. అంటే నందనవనము యొక్క ఆ వరుసలో లాగా, స్వస్థై అంటే చక్కటి చిత్తము చేత, జనై జనుల చేత, ఆలోక్యత అంటే చూడబడుగాక, అంటే ఆలోచించెదరుగాక అని దీనికి తాత్పర్యం చెప్పారు. అంటే ఏం చెబుతున్నాడు ఇక్కడ, చక్కటి రసములు కూడినటువంటి అయినటువంటి. ఇక్కడ నందనవన అని అంటే, నందనవనం అని ఉంది కదా దేవలోకంలో. ఆ నందనవన పక్షంలో చెప్పాలంటే దేవ సమూహముల యొక్క అని అర్థం చెప్పాలి. ఎట్లా, స్థురసార్థేన అని అన్నప్పుడు, నందనవన పక్షం అయితే సురసార్థేన అని దేవతల యొక్క సమూహము చేత అని అర్థం చెప్పుకుంటాం. అట్లాగే ఇది రుచిరాశ్రయ అన్నప్పుడు, ఇక్కడ చూడండి సంగత, శ్లోకం చదవాలి మనం. సంగత సురసార్థేన రమ్య మే రుచిరాశ్రయ. మే నా యొక్క రుచిరాశ్రయ. ఇప్పుడు రెండింటికి కలిపేయండి, మే రుచిరాశ్రయ అవుతుంది అది. రమ్య మే రుచిరాశ్రయ. సురసార్థేన అంటే దేవ సమూహము చేత, మే రుచిరాశ్రయ అంటే మేరు పర్వతము యొక్క, అంటే దేవతా పర్వతము యొక్క చిరాత్ చాలా కాలముగా ఆశ్రయమైనటువంటి, నివాసము కలిగినటువంటి ఎవరు, ఈశ్వర సంఘాలు. అలాంటి వారు అని అర్థం చెప్పుకోవాలి. మామూలుగా అయితే మే అంటే నా యొక్క అని, రుచిరాశ్రయ అంటే ఆనందకరమైన, ఆహ్లాదకరమైన, రమణీయమైనటువంటి కావ్యం అని. అట్లాగా. తర్వాత కథ ఏదిది, నల దమయంతుల కథ చెబుతున్నాడు. కథ అంటే నల దమయంతుల కథ అని చెప్పుకున్నాం కదా. అదే నందనోద్యాన పక్షంలో చెప్పినట్టయితే ఏం చెప్పాలి అంటే,
నందనోద్యానములో ఉండేటటువంటి కథ అంటే గుచ్చినటువంటిదే కదా, కనుక ఆ మాల లాగా అంటే నందనవనము యొక్క పంక్తి లాగా స్వస్థైహి అంటే నా చేత, నా యొక్క అంటే తన యొక్క అన్నమాట. స్వస్థైహి అంటే కనుక స్వస్థమైనటువంటి సుఖవంతముగా ఉన్నటువంటి చిత్తము చేత, జనైహి జనుల చేత అని. స్వస్థైహి అంటే స్వస్థైహి, స్థః అంటే ఏంటి? ఉండుట. స్థైహి అంటే ఉండేటటువంటి అటువంటి వారి చేత. స్వర్గస్థైహి, అంటే అంటే స్వర్గం అని అర్థం ఉందండి. కనుక స్వస్థైహి స్వర్గమునందు ఉండేటటువంటి ఎవరు వాళ్ళు? దేవతల చేత ఆలోక్యత చూడబడును గాక అని. అంటే సుందర రసములతో కూడినటువంటి ఈ ఈ అర్థవంతముగా ఉన్నటువంటి, లేదంటే ఏం చెప్పుకోవాలి? సమూహముల చేత సుమేరు పర్వత ప్రాంతములో చిరకాలముగా ఆశ్రయముగా ఉన్నటువంటి వారి చేత ఆ వనాల్లో ఉన్నటువంటి హాయిగా ప్రశాంతంగా ఉన్నటువంటి స్వర్గస్థితులైనటువంటి ఆ దేవతల చేత ఇగో ఇది చూడబడుగాక. అది దేవతల యొక్క బృందము చేత. రుచిరాశ్రయ, రుచిరాశ్రయ రెండు కలిపి అద్భుతమైనటువంటి శ్లేషని సాధించాడు అక్కడ. విడగొడితే నా యొక్క సుందరమైన ఆధారము కలిగినటువంటి అని. అదే మేరు ఆ, మేరు చిరాశ్రయ అంటే మేరు పర్వతం మీద చాలా కాలముగా అక్కడ ఉన్నటువంటి అని అర్థం వచ్చింది. స్వస్థైహి అని అంటే ఇవన్నీ అంగశ్లేషల గురించి చెబుతున్నా. స్వస్థైహి అంటే చక్కగా స్థిర చిత్తముతో కలిగినటువంటి అని, లేదా స్వర్గములో ఉన్నటువంటి వాళ్ళు అని. ఇట్లా క్లిష్టమైనటువంటి ఉపమానంకారాన్ని కూడా ఈ భంగశ్లేషలో కలిపి చెప్పాడు అనమాట. ఇక్కడ ఏమైంది? శ్లేషతో పోలిక వచ్చింది. ఇటు కావ్యం వచ్చింది, అసలు దేవతలతో చూడబడుగా కానీ అర్థం వచ్చింది. ఇందులో మళ్ళీ పదములు కలిపి విడగొట్టడం ద్వారా భిన్నార్థాలు సాధించాడు. మళ్ళీ పోలిక ఒకటి చెప్పాడు. ఈ రకంగా చెప్పడం అనేది అంత తేలికైన విషయం కాదు అని తర్వాత ఏం చెబుతున్నాడు? చెంపు కావ్యము ముత్యాల సరము అందరకు అపేక్షితమే అంటున్నాడు. చెంపు కావ్యం ఇది ఎట్లాంటిది అని అంటే ముత్యాల దండ, అందరికీ ఇది ఇష్టమే అని అనే విషయాన్ని మనకి ఇక్కడ చెబుతున్నాడు. ఉదాత్త నాయకోపేత, ఉదాత్త నాయకోపేత గుణవద్వృత్త ముక్తకాః చంపూశ్చ హారయష్ఠిశ్చ హారయష్ఠిశ్చ కేన న క్రియతే హృది. ఉదాత్త నాయకోపేత గుణవద్వృత్త ముక్తకాః చంపూశ్చ హారయష్ఠిశ్చ కేన న క్రియతే హృది. ఉదాత్త నాయకోపేత గుణవద్ వృత్తముక్తక చంపూః చ హారయష్టిః చ కేన హృది న క్రియతే. అంటే ఉదాత్తుడు మహాత్ముడు అయిన నాయకుడు కలిగి ప్రసాదాది గుణములతో ఛందోబద్ధంగా గద్య పద్యాత్మికంగా రాసిన చెంపు కావ్యము అనేటటువంటి ముత్యాల హారము ఎవరి హృదయాన్ని అలంకరించదు, ఎవరిని ఆనందపరచదు అని. ఇది దేని గురించి చెబుతున్నాడు? ముత్యాల హారములాగా అని చెప్పాడు.
ఇప్పుడు హారపక్షంలో చెప్పాలిగా. అంటే ఉదాత్త నాయకోపేత అంటే ఈ ముత్యాల దండలు ఏదైతే ఒక మంచి మాలలో మధ్యలో ఈ దండకి మధ్యలో ఒక లాకెట్ వేస్తారే, అది ఉదాత్తంగా ఉంటుంది. అంటే ఉదాత్తమైన మధ్యమణితో మంచి ముత్యాలతో కూర్చబడిన హారము ఏ వ్యక్తి యొక్క వక్షస్థలము ధరించదు గనక, అంటే అందరికీ అది ప్రీతిపాత్రమైనది అని చెప్పటం. ఇందులో రెండిటికి కూడా ఏమిటి ప్రీతిపాత్రం ఒకట అన్నది కామన్ డినామినేటర్. ఏది అటు కావ్యంగా చెప్పినా ఇటు హారంగా చెప్పినా వాళ్ళకి అది ప్రీతిపాత్రమైనది కనుక ఒకే ధర్మాన్ని రెండిట్లోనూ సంబంధం చెప్పారు కాబట్టి దీనికి దీపకాలంకారము అనే పేరు కూడా పెడతారు. ఉదాత్త ఉదాత్త నాయకోపేత. నాయకులు నాలుగు ఉన్నారు కదా, ధీరోదాత్తుడు, ధీర లలితుడు, ధీర శాంతుడు, ధీరోద్ధతుడు అని నాలుగు రకాలుగా చెబుతారుగా. అందులో ఉదాత్తుడైనటువంటి అంటే ధీరోదాత్త నాయకుడు, ధీరోదాత్తుడైన నాయకుడి చేత కూడి ఉన్నటువంటి. ఏమండి? అదే మనం హారపక్షంలో చెప్తే మధ్యలో ఉన్నట్టు నాయక స్థానములో ఉన్నట్టు మిగతావన్నీ ఉంటే ముత్యాలు ఉంటే మధ్యలో నాయక స్థానంలో ఉన్నటువంటి మధ్యమణిలాగా కలిసి ఉన్నటువంటి అని చెప్పాలి. గుణవద్వృత్త ముక్తకాహ. ప్రసాదాది గుణములతో కలిసింది ఉన్నది కనుక ఇది గుణవత్ అయింది. వృత్తాలు అంటే పద్యాలు. ముక్తకాని ముక్తకాని ముక్త విడివిడిగా ఉండే పద్యాలు ముక్తాఫలములలాగా అలాంటివి అని. చెంపు అంటే గద్య పద్య కావ్యాలతో ఉన్నటువంటి కావ్యము. హారయష్టి అంటే ముత్యాల దండలాగా. కేన ఎవరి చేత, జనాలు చేత. హృది అంటే హృదయమునందు, వక్షస్థలమునందు. నక్రియతే అలంకరించుకోరు అంటే ఎందుకు ధరించరు అని అన్నమాట. ఇక్కడ చూసినట్లయితే ఉదాత్త నాయకోపేత ధీరోదాత్తుడైన నాయకుడితో కలిసినటువంటి. రెండో అర్థం ఏం చెప్పుకోవాలి? ఉత్కృష్టమనే మధ్యమణితో కలిసినటువంటి. విశ్వకోశము, హలాయుధ కోశము, అమరకోశము, ఇట్లా అనేక కోశాలు ఉన్నాయండి సంస్కృత భాషలో. ఇవన్నీ మనం చెప్పుకోవట్లేదు, చదువుకోవట్లేదు కాబట్టి వాటి యొక్క వైశిష్ట్యం తెలియకుండా లుప్తం అయిపోతుంది రాను రాను. వాడెవడో మొన్న పార్లమెంట్ లో వాగేట కదా, సంస్కృతం ఎందుకు, దానివల్ల ఏం ఉపయోగం అని. ఇక అట్లాంటి వాళ్ళు తగులడినప్పుడు ఇంక ఇట్లాంటివే లుప్తం అయిపోక అవుతాయి. సరే, ఈ విశ్వకోశంలో ఏం డెఫినేషన్ ఇస్తున్నారో చూడండి. నాయకో నేతరి శ్రేష్ఠి హార మధ్యమణివాపి మణావపి అని చెప్పి అందులో విశ్వకోశంలో ఉందిట. ఆ కోశంలో ఏం చెప్పాడు? నాయక అంటే శ్రేష్టమైన వాడు, నేత, హారము యొక్క మధ్యమణి అనే అర్థాలు చెప్పాట. ఇక అక్కడి నుంచి లాక్కొచ్చి ఇక్కడ ఏం చేశాడు? ఉదాత్త నాయకోపేతలో ఈ నాయక శబ్దాన్ని వాడుకున్నాడు కవి. అంటే ఇప్పుడు ఇంతకీ ఈయన జ్ఞానాన్ని మనం ఒకసారి ఆలోచించాలంటే, కొలత వేయాలంటే ఎన్ని విద్యలు చదివి ఉంటే ఈ కావ్య నిర్మాణం చేశాడు, ఎన్ని కోశాలు చదివి. అప్పటికప్పుడు టెక్స్ట్ బుక్ నాలాగా చెప్పడం కాదు, అవన్నీ కంఠగతమైనవి అనమాట. అవుతేనే కంఠగతం కావాలి, సమయానికి స్ఫురించాలి. ఇది
కష్టం ఇందులోది. ఉచ్చ ఉత్ అంటే ఉచ్చమైనటువంటి. గుణవద్ వృత్త ముక్తకాహ. ప్రసాదాది గుణాలతో ఉన్నటువంటి పద్యాలు గద్యాలతో కలిసినటువంటి అని. తర్వాత ఇప్పుడు ఈ ఏం చెప్పాడండి? గుణవద్ వృత్త ముక్తకాహ. అది కదా అక్కడ వాడింది. అంటే ప్రసాదాది గుణములతో ఉన్నటువంటి విడివిడిగా ఉన్నటువంటి పద్యాలు గద్యాల భాగంతో ఉన్నటువంటి. ఇంతకీ ఈ హారం ఎలా గుచ్చుతారండి? ఓ దారంలో గుచ్చుతారు. ఈ దారంలో గుచ్చి ముడి వేస్తే అది ఏ ఆకారంలో వస్తుంది? వృత్తంలో వస్తుంది. అంటే ఒక ఒక దారము చేత గుచ్చబడినటువంటిది ఈ ముత్యములు ఏటవుతుంది? వృత్తాకారాన్ని పొందుతుంది. అట్లాగే వృత్తములు కూడా గద్యములు ముక్తకములు వృత్త ఇవన్నీ కూడా కలిసినటువంటి. అయితే వృత్తము అంటే ఏంటి అని అంటే మళ్ళీ కోశానికి వెళ్ళిపోతాడు ఆయన. ఇక చెంపూహు. చెంపూహు అంటే గద్య పద్యాత్మకమైన కావ్యం అని తెలుసు. గద్య పద్యమయీ వాణి చెంపూరిత్యభిధీయతే అని మనం చెప్పుకున్నాం ఇంకా మొదట. తర్వాత చెంపు అనే శబ్దానికి గద్య పద్యాత్మకమైన కావ్యము అని. ఇట్లా ఏకధర్మాన్ని ఇందులో చెప్పాడు కాబట్టి దీపకాలంకారము అన్నారు. ఇక్కడికి కవి తన గొడవలన్నీ చెప్పేసుకున్నాడండి. ఇక్కడి వరకు ప్రిలోగ్ అయిపోయింది. గ్రంథం యొక్క ఇంట్రడక్టరీ పార్ట్ అయిపోయింది. ఇక ఇక్కడి నుంచి ఆర్యావర్త వర్ణనం ప్రారంభం అవుతుంది. ఇక్కడ గద్యం స్టార్ట్ అవుతుంది. అస్తి సమస్త విశ్వంభరా భోగ. ఇక అక్కడి నుంచి మొదలెడతాడు గద్యం. ఈ గద్యాన్ని రేపు చూద్దామండి. ఆర్యావర్త వర్ణన ఇది చాలా ముఖ్యమైన వర్ణన. మీకు ఖచ్చితంగా పరీక్షలో ఎక్కడో ఒకటి ఏదో ఒక రూపంలో వచ్చి తీరాల్సిన వర్ణన. కనుక ఈ వర్ణనల విషయాల్లో మనం చేయాల్సిన పని ఏంటంటే 1 కిలోమీటర్ వర్ణిస్తాడు ఆయన. ఆ వర్ణించిన దానిలో ఎన్ని పాయింట్లు వర్ణించాడు అనేది ఒక పక్కన రాసుకుంటే చాలు. వర్ణన మనం ఎట్లాగో చదువుతాం. అందులో ఏ ఏ అంశాలు వర్ణించాడు? ఏదో వైశాల్యం ఉండొచ్చు, మనుషుల గురించి ఉండొచ్చు, జనుల గురించి ఉండొచ్చు, రాజు గురించి ఉండొచ్చు, నదుల గురించి ఉండొచ్చు, పర్వతాలు ఏముంటాయి మనకు తెలియదు. ఇంకా మనం చూస్తాక తెలిసేది. కనుక ఆర్యావర్త వర్ణనలో ఉన్న అంశాలు ఏమిటవి? నది, కొండ, ఇంకో గుట్ట, ఆడవాళ్ళు, కొండలు, బిల్డింగులు ఏవి చెప్తే అవి మన తర్వాత రేపు చూస్తాం కాబట్టి ఇలా పాయింట్ రాసి పెట్టుకుంటే ఇంత ఆర్యావర్త వర్ణన కూడా మీకు 2 లైన్లలోకి వస్తుంది. ఈ 2 లైన్లు బాగా గుర్తు పెట్టుకుంటే పరీక్ష ముందుకు వెళ్లే ముందు ఎలాగో మళ్ళీ ఓసారి ఆ పాయింట్ చదువుకుంటారు కాబట్టి అవన్నీ కూడా క్షుణ్ణంగా గుర్తుకొస్తాయి. ఈ విధంగా కథ ఉంటుంది. రివిజన్కి రెగ్యులర్ గా చదువుకునేందుకు నోట్స్ రెడీ. ఆలోచించండి. ఇవి రేపు చూద్దామండి. ఆర్యావర్త వర్ణనంతో కథలోకి మనం ప్రవేశిస్తున్నాం. ఇప్పటి వరకు కవి పడే కష్టము, ఆయన తీసుకునే టెక్నిక్, ఈ సభంగ శ్లేష వివరాలు, ఆయన బుద్ధి లేనివాడని, తండ్రి చాలా గొప్ప పండితులు అంటే గొప్ప పండితుల వంశంలో పుట్టినటువంటి మందుండి అని ఇవన్నీ చెప్పుకొచ్చాడు ఆయన. ఈ మంద శబ్దంతో ఆయనకి సరస్వతీదేవి కథతోటి దంత కథ వచ్చిందా లేదా అని మనకి తెలియదు. కాకపోతే సర్వసాధారణంగా ఎప్పుడైనా కూడాను పెద్ద పెద్ద వాళ్ళ వంశంలో పుట్టినవాడు తన పరిచయజనుడు నేను వాళ్ళందరికన్నా చాలా అల్పుండండి అని చెప్పుకోవడం అనేది వినమ్రత లక్షణంగా మనం చెప్పుకోవాలి.
ఆ వినమ్రత లక్షణం భాషించిందా, నిజంగానే మందుడా, కథలో మనకి దంత కథలో వినపడినటువంటి సరస్వతీదేవి అనుగ్రహం వల్లనే ఆ కాస్త వరకే రాయగలిగాడా? ఇవన్నీ ఊహకు వదిలేయదగినటువంటివి. చూద్దాం. స్వస్తి.